వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. రైట్, ఇక మనం చూసుకుంటే భారతదేశంలో ఎవరి నోట విన్నా కూడా జై శ్రీరామ్ అనే నినాదంతోనే భారతదేశం మొత్తం కూడా మారుమోగుతోంది. అయితే దేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం మోదీ ఎలక్షన్ స్టంట్లో భాగమే ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అని, అలాగే జై శ్రీరామ్ నినాదాలు కాదు జై మోదీ నినాదాలు చేయండి అని వ్యంగ్యంగా స్పందిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రజెంట్ దేశంలో నెలకొన్న పరిస్థితులపైన ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనే విషయం అయితే శ్రీకాకుళం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాము లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించిన స్టంటే ఇదంతా, రామాలయంకి సంబంధించి ఇదంతా కూడా ఎలక్షన్స్కి రిలేటెడ్గానే చేస్తున్నారు అనేసి అని చెప్పి ఆపోజిషన్ పార్టీలు అయితే మాట్లాడడం జరుగుతుంది. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎస్ మమత, ఎన్నో ఏళ్ల నుంచి నిరీక్షణ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం అంటే ఎంతోమంది బలిదానాలతో ఈ రామ మందిరం అనేది సాధించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే దేశవ్యాప్తంగా సుమారు 7,000 మంది అతిథులకైతే ట్రస్ట్ బోర్డు అనేది ఇన్విటేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఖర్గే కానీ సోనియా గాంధీ కానీ రామ మందిర ప్రారంభోత్సవం మేము వెళ్ళబోమని, ఇది మోడీ ఎలక్షన్ స్టంట్లో భాగంగానే ఈ రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుందనేది మాత్రము కుండబద్దలు చెప్పడం అయితే జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా హిందువుల తాలూకా మనోభావాలకు సంబంధించి ఈ రామ మందిరం సంబంధించి దేశ నలుమూలల నుంచి కూడా ఉత్తరప్రదేశ్ పోయే రహదారులన్నీ కూడా పూర్తిగా జనమయమని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్ నినాదాలతో అయితే హోరెత్తిస్తూ చెప్పుకోవచ్చు. ప్రతి ఊరి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పట్టణాల నుంచి కూడా ప్రజలు అనేది తండోపతండాలుగా ఇన్విటేషన్ లేనప్పుడు కూడా రామ మందిరంలో ఆ బాలరాముడు తాలూకా ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్షంగా వీక్షించాలని దీంతో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ రాద్ధాంతంపై మనతో పాటు కొంతమంది రామ భక్తులు ఉన్నారు, అలాగే పబ్లిక్ కూడా ఉన్నారు. అసలు ఈ రామ మందిరం సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు సార్? మనం చూసుకుంటే ఎన్నో ఏళ్ల నిరీక్షణ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, దీనికి సంబంధించి ప్రతిపక్షాలు మాత్రం ఇది మోడీజీ ఎలక్షన్ స్టంట్లో భాగంగానే ఈ రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది ఎలక్షన్ స్టంట్ అయితే కాదండి. ప్రతిపక్షాలు ఎప్పుడు చేస్తున్న ఆరోధన దీనిని, దానికి మేము ఎప్పుడు ఖండిస్తున్నాం. ఎందుకు ఆరోధించేటంటే ధర్మం అనేది ఎప్పుడు గెలుస్తుంది. మరొక ఆంజనేయ రూపంగా, మరొక హనుమంతుడి రూపంగా వచ్చి ఈ రామ మందిరం విషయంలో సేవాభావంతో శాస్త్ర రాజకీయంగా అయితే కాదు. 500 సంవత్సరాలు బట్టి హిందూ సమాజం పోరాడుతూనే ఉన్నది, ఈరోజు కూడా పోరాడుతున్నది. వాళ్ళతో భావన, వాళ్ళతో చెడు ఆలోచన అయితే తప్పించే కానీ ఇదైతే కాదు. ధర్మాన్ని ఎప్పుడైనా గెలుస్తుంది, విజయం అవుతుంది. మరొక హనుమంతుడి రూపంలోకి వచ్చి కేవలంగా మోడీ గారు అయితే ఈ సేవా కార్యక్రమం తన భుజాన్ని వేసుకొని కార్యక్రమం రాజకీయం అయితే కాదు. ప్రతిపక్షాలు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళు చేయాలంటే 1947లో చేయొచ్చు ఈ కార్యక్రమం. వాళ్ళు స్వతంత్రం వచ్చింది 60 సంవత్సరాలు పరిపాలన చేశారు, కానీ ఏ రోజు కూడా దాని మీద శ్రద్ధాభావాలతో చేయలేదు. ఈరోజు వాళ్ళే చేస్తుంటే వాళ్ళ మీద ఈ ఘనత వచ్చును చేయలేదు. ఇతను చేస్తున్నారు కదా అసూయ, ఆ అసూయకి ఎవరి మీద చేయలేదు. హిందూ సంఘాలన్నీ కలిపి చేస్తున్నాయి, ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు. హిందూ సమాజం దీని మీద ఖండిస్తుంది. వాళ్ళకి ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ సమాజం కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, దానికి మేము వాళ్ళు ఏంటంటే ఇంత కార్యక్రమం చేసినందుకు ఆనందించాలి, కానీ ఖండించడం అనేది చాలా తప్పిది. మేమైతే ఖండిస్తున్నాం. ఇదంతా హిందూ సమాజం ఈరోజు బట్టి 500 సంవత్సరాలు బట్టి పోరాడి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో సమాజాలని ముందుకు నడిపించి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు విజయమైంది. మరొక హనుమంతుడి రూపంలో అతను వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేశాడు. ధర్మం గెలుస్తుందానికి ఇది ఒక నిదర్శనం, ధర్మం ఉన్నదనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే మనం చూసుకుంటే 1990 కానీ 92లో కానీ కరసేవకులు చేసిన బలిదానాలు, ప్రాణత్యాగాలకి నిదర్శనమే ఈ రామ మందిరం అనుకోవచ్చు. కానీ ఇలాంటి విషయంలోనూ గతంలో ఉన్న ప్రభుత్వాలు చొరవ చూపినప్పుడు కూడా ఇప్పుడు వస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇంత హుటాహుటిగా అంటే పనులన్నీ అసంపూర్తిగా ఉన్నప్పుడు కూడా హుటాహుటిగా ప్రారంభించడంలో రాజకీయ స్టంటు, రాజకీయ మతలబు ఉందనేసి జై శ్రీరామ్ కాదు జై మోడీజీ నినాదాలు చేయండి అనేసి వ్యంగ్యంగా స్పందించిన పరిస్థితి. ఈ జయ శ్రీరామ అనేది బీజేపీ వాళ్ళు కానీ రాజకీయ ప్రక్రియ కాదండి, ఎప్పుడు ధర్మంలో ఉండేదని. భగవద్గీత చదివి చూడండి. రాముడికి ఎందుకు సీతమ్మకి తల్లిగా పిలుపెడుతుంది, రాముడికి తండ్రిగా పిలుపెడుతున్నాడు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఆదర్శనం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇది లేదని కాదు, ఇదంతా ప్రతిపక్షాల తాలూకా కుట్ర. ఎప్పుడు కూడా విజయం కాకూడదని, ధర్మం అనేది కాపాడుతుంది. ధర్మం ఉన్నదని కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగింది. ఇదంతా హిందువుల కృషి. మోడీ మరొక హనుమాన్గా వచ్చి ఇదంతా సేవ చేస్తున్నాడు. రాజకీయం అయితే కాదు. కార్యక్రమం అనేది పూర్తిగా విజయవంతం ఎప్పుడూ కాదు. పనులు కొనసాగుతున్నవి. 70% పూర్తి అయిపోయింది, అందుకే చేస్తున్నారు. 70% వాళ్ళు రాజకీయంగా అనుకోవడం వాళ్ళ తప్పు. మీ హిందువులుగా అయితే ఈ కార్యక్రమం ధర్మం నిలబడేది, ధర్మమే విజయమైంది కానీ కార్యక్రమం విజయం అవుతుంది. అందుకే ప్రతి భారతదేశంలో, ప్రతి ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఆనందంగానే ఉన్నారు. ఈ కార్యక్రమం ఇన్నాళ్ళకి ధర్మం ఉన్నది, రాముడు ఉన్నాడు, విజయం దేవుడు ఉన్నాడు అని దానికి నిదర్శనం ఇది.
ప్రతిపక్షాలు ఎప్పుడు కుట్ర చేస్తూనే ఉంటారు, వాళ్ళ పనే అది. మనం చూసుకుంటే ఈ రామ మందిరం ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ప్రజల ఆకాంక్ష ఇప్పుడు మనం ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదంతో మారుమోగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా? ఇది చాలా సంతోషం. ఎక్కడైనా క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ ఒకే పండుగ ఉంటుంది, మనకి ఎన్నో పండుగలు ఉంటాయి. అయినా ఈ రోజులో మనకి దీపావళిలాగా రేపు చేస్తున్నాము. దీనికి ప్రపంచ రికార్డులు 3 అయ్యాయి. ఒకటి ఇది అగరబత్తి 79 గంటలు నా కర్ణాటక నుండి వచ్చింది. అలాగే 2,50,000 వీధి దీపాలు చేస్తున్నారు. అలాగే 3వ రికార్డు కూడా ఉంది. ఈ రికార్డు రేపు ప్రారంభోత్సవం ముందే ఇవన్నీ సాధించాం. ఇది హిందువుల తాలూకా ఇది దీనికి గర్విస్తున్నాం. దీనికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం జనరల్గా చూసుకుంటే ప్రతిపక్షాలు అనేవి చాలా విమర్శలు అయితే చేస్తున్నాయి. అయోధ్య రామ మందిరంలో పొలిటికల్ స్టంట్ అనేది దీన్ని జోడిస్తున్నవి. కానీ హిందువుల తాలూకు మనోభావాలు అని మీరు చెప్తున్నారు. ప్రతిపక్షాల పార్టీలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏదో ఒకటి ప్రతిపక్ష నాయకులు మనం ఉన్నదే మంచిదైనా చెడ్డదైనా అది కాదనే అదే దానికే ప్రతిపక్ష నాయకులు అంటారు. అది ఏదేదేమనుకున్నా మన హిందువుల గురించి మన గురించి ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన బాధ్యత. మన హిందువులుగా పుట్టే మన ధర్మం ఇది. ప్రతిపక్షాలు ఏదంటారు, మనం మంచి చేసినా చెడ్డ చేసినా అది కాదని అంటారు. దానికి ఇది మనం ఎవరు చేసేయాలి, దాని డోంట్ కేర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం చూసుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నారు. మీరు యువకులు మీ శ్రీరామ్ మందిరం కోసం, అయోధ్య మందిరం కోసం ఎన్నో పోరాటాలు జరిగేవి. ఇప్పుడు రామ మందిరం ఓపెనింగ్ అవుతుంది. దీనిపై మీరు ఏమంటారు? రామ మందిరం అనేది ఒక మానవుడి అస్తిత్వం అండి. ఒక రామ మందిరం అంటే ఒక మానవుడు ఆ రోజు బతికాడు, ఒక మానవుడు దేవుడు అవడం ఎలాగా అనేది మనకి రామ మందిరం ద్వారా చెప్పారు. ఈరోజు మనిషిగా ఉండాలి, మనిషి తాలూకా మానవత్వ దృక్పథం ఎలా డెవలప్ అవ్వాలి అంటే ఒక మనిషిలోని ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఆలోచన కోణం ఎలా ఉండాలి, ఈ ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేసేదే రామతత్వం అండి. సో దాన్ని బోధించడమే రాముడి గురించి చెప్పడం. మనకి రామ మందిరం అంటే ఒక్క కోవిలు మాత్రమే కాదు, మానవత్వాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం. సమస్త భూమండలాన్ని కూడా అంటే మన ఎర్త్ అంటాం అందరం ఉన్నాం ఈ రోజున, కానీ ఈ భూమి మొత్తాన్ని కలిపి ఒక్క తాటిపైన తెచ్చేదే రామ మందిరం అండి, ఆ రామనామం. అయితే ఇప్పుడు ఏదైతే రామ మందిరం ఉందో దీనికి సంబంధించి ముఖ్య అతిథులు 7,000 మందికి అయితే ట్రస్ట్ బోర్డు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామంది ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి, బాలరాముడు ప్రాణ ప్రతిష్టకి డుమ్మా కొట్టే పరిస్థితి. వాళ్ళు కూడా బీజేపీకే అంటగొడుతున్నారు. ఇది హిందువులది మనోభావాలకు సంబంధించింది కాదు, బీజేపీ పార్టీ ఎలక్షన్ స్టంట్ అని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? రామ మందిరం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందండి. అది ఎవరో పార్టీకో లేకపోతే ఎవరో ఒక్క జనాలకి సంబంధించింది మాత్రమే కాదు. ఈ రోజున రామ మందిరానికి 22వ తేదీన అందరినీ ఒకసారి రామొద్దన్నారు. కారణం కూడా మనం అందరం వెళ్ళడానికి ముందుకున్నాం. ప్రతి దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న గ్రామం నుంచి కూడా మనకి వ్యక్తిగానో మనిషిగానో కూడా డబ్బు ఇచ్చి దాన్ని కట్టుకున్నాం. వెళ్ళి శ్రమ చేసాం. నేను స్వతహా వెళ్ళాను, అక్కడ రాయిలు ఇటుకలు వేసి మరీ వచ్చినాను నేను కూడా. అంటే అందరం కట్టుకున్న మందిరం అండి. అది ఎవరో పార్టీ కాదు, లేకపోతే ఒక మనిషిది కాదు, అందరు మనుషులది, సమస్త జీవుల్ని సమానత్వం చాటేది, ఏకీకత్వం చేసేది. అంటే మనకు ఒక విషయం చెప్తారు, విశ్వ కుటుంబం అనేసి, విశ్వైక కుటుంబం అంటారు, వసుదైక కుటుంబం అంటారు. దీని తత్వాన్ని చెప్పడానికే రామ మందిరం నిదర్శనంగా కట్టింది. అది ఏకత్వం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసాం, కానీ ఏకత్వాన్ని ఎప్పుడో చేసిన వ్యక్తే రాముడు. జై శ్రీరామ్. మనం జనరల్గా చూసుకుంటే ఈ రామ మందిరం అనేది మహా అద్భుతం అనుకోవచ్చు, ఎన్నో ఏళ్ల ప్రతిఫలం కృషి అనుకోవచ్చు. దీనిపై మీరేమంటారు? అయోధ్య రామ మందిరం రేపు 22వ తారీఖున బాలరాముడు ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సుమారు 130 సంవత్సరాలుగా హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో ఈ యొక్క వాదనలు తెర చూసాం మనం. ఇప్పుడు భారతదేశం భూభాగంలో ఉన్న ప్రతి ఇంటికి మనం అయోధ్య అక్షంతలు అందించడం జరిగింది. విపక్షాలు ఖచ్చితంగా అంటాయి, ఎందుకంటే హిందువులకు మంచి కోరేది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మనకి బీజేపీ అన్ని విధాలుగా మద్దతు చేస్తాయి. ఇప్పుడు 22వ తారీఖు నుంచి మనకు ఇక్కడ పాఠశాలల్లో ప్రారంభం జరుగుతున్నాయి. మిగతా అన్ని దగ్గరలో 22వ తారీఖున పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తే ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే 22వ తారీఖున మనకి ఇక్కడ పాఠశాలలో ఓపెనింగ్. ఆ రోజు కూడాను ప్రభుత్వం 22వ తారీఖు కూడాను విద్యార్థులకి సెలవుగా ప్రకటించి మా యొక్క హిందువుల మనోభావాల్ని
కాపాడాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క రామాలయంలో కూడా దీపధూప నైవేద్యాలతో చాలా చక్కగా అన్నదాన కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ కూడా బైక్ ర్యాలీ ఉంది, బైక్ ర్యాలీ కూడా చేస్తున్నాము. ఆ రోజు ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. మనం చూసుకుంటే అయోధ్య రామ మందిరం సంబంధించి అయితే ఈ ప్రారంభోత్సవం అనేది అంగరంగ వైభవంగా ఇప్పటికే అయోధ్యలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యేవి. అయితే కొంతమంది ప్రజల నుంచి కూడా 22వ తారీఖు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సెలవు ప్రకటించడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఎటువంటి సెలవు సంబంధించి ఎటువంటి ఇది కూడా రాలేదు. అసలు ఈ రేపు 22వ తారీఖున పాఠశాలలకు సెలవు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అది మంచి పద్ధతి అండి. అన్ని రాష్ట్రాల పాటు మన రాష్ట్రం కూడా ఏకీభవించి సెలవు ప్రకటించండి. సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేయడం చేస్తున్నాం. ఇటువంటి ప్రధానమంత్రి మనకు ఉండడం వల్ల మన రాష్ట్రం, దేశం గర్వించే విషయం. ముందు కూడా మోడీ లాంటి ప్రభుత్వం మనకు రావాలి. అదే ప్రభుత్వంలో మనం అందరూ హ్యాపీగా ఉంటాం. రామరాజ్యం తప్పకుండా వస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే ఈ అయోధ్య రామ మందిరం అనేది ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ ఇది బీజేపీకే రాజకీయ రంగు అంటించడంలో కదా ఆంతర్యం ఏమిటంటారు? ఆంతర్యం అంటే ఆయన హయాంలో సాధించారు కాబట్టి మనం వ్యక్తిగతంగా ఉంటాం తప్ప ఇక్కడ పార్టీ పరంగా ఏం అంటలేదు. ఒక మోడీ ప్రధానమంత్రి అని మనం అనడమే కదా. ఆయన మన మానవుల్లో ఉన్న ఆయనకి శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి సాధించాడు. అది ఆయన చేతుల మీద జరిగింది కాబట్టే మనం ఆయనకి ధన్యవాదాలు తెలియపరచాలి. అంత కష్టపడడం అనేది ఏ రాజకీయ నాయకుడు చేయలేరు అని మేము అనుకుంటున్నాం. అంటే ఈ రామ మందిరం ఓపెనింగ్కి ప్రతిపక్షాలు రామ్ అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటంది చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ప్రతిపక్షాలకు ఏమంటారు? ప్రతిపక్షాలే కాదండి, దీని హిందూ మానవులు మనందరం దేవుడి యందు దయదలిచి బతుకుతున్న వాళ్ళం. దీనికి రాజకీయం చేయకూడదు ఎట్టి పరిస్థితులు కూడా. ప్రతి మనిషి దైవంతో ఉన్న సమానం. మనం ఏనాడో జరగవలసిన కార్యక్రమం ఈనాడు జరుగుతుందంటే మనం ఎప్పుడో అదృష్టవంతులు అనుకోవాలి. ఇది మళ్ళీ మనం చూస్తాం, మన టైంలో అనుకోలేదు, చూస్తున్నాం. అది గొప్పతనం. చెప్పండి, మీరు రామ మందిరం ప్రారంభోత్సవం సంబంధించి మీరేమనుకుంటారు? జై శ్రీరామ్. రామ మందిరం ప్రారంభోత్సవం 22వ తేదీన జరుగుతున్నందుకు అది హిందువులకు ఒక పండుగ రోజుగా భావిస్తున్నాను. హిందువులందరూ ఈ 22వ తేదీనే ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా మన హిందూ ధర్మం ఉన్నంతకాలం ఈ తేదీని ఒక పండుగగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రామ మందిరం ఈ మోడీ గారు చేసినందుకు, మన హయాంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఇప్పటికే మనం చూసుకుంటే రామ మందిరం సంబంధించి ప్రతి ఇంటికి కూడా అక్షంతలు అనేవి పంపిణీ గట్ట చేశారు. దీన్ని ఏ విధంగా చూడండి? చాలా మంచిది. రాముడి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటూ మోడీ గారు చేసిన సంకల్పానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి సార్, మీరు సీనియర్ సిటిజన్లా ఉన్నారు. ఈ రామ మందిరం ఓపెనింగ్ అనేది జరుగుతుంది, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది ఒక పవిత్ర కార్యక్రమం. ఎన్నాళ్ళు 700 సంవత్సరాల నుంచి జరగనిది ఈరోజు జరగడానికి ఆవిష్కారం వచ్చిందంటే అది మోడీ గారి దీనివల్లే వచ్చింది, వాళ్ళ కృషి, శ్రమ. అయితే ఈ రాజకీయం చేయడం తగదు. ఎందుకంటే ఈ మొత్తం కోవిలు కడుతుంది ఒక పరిషత్. వాళ్ళు అంటే ట్రస్ట్ ద్వారా కడుతున్నారు. ఇందులో గవర్నమెంట్ డబ్బులు కానీ, గవర్నమెంట్ పైసా కానీ ఏమీ లేదు. ప్రజల తాలూకా విరాళాలతోనే ఇది జరుగుతుంది. కాబట్టి దీనికి గవర్నమెంట్కి సంబంధం లేదనే మనం చేసుకోవడమే మనం ముఖ్యం. మనం చూసుకుంటే ఏదైతే 22వ తారీఖున అయోధ్య రామ మందిరం బాలరాముడు ప్రాణప్రతిష్ఠ సంబంధించి అయితే ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుంది అనుకోవచ్చు. అయితే ప్రతిపక్షాలు ఈ డుమ్మా పట్టణంలో వాళ్ళు రాజకీయాలు కావాలని చేస్తున్నారు. ఇది స్వచ్ఛంగా హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఉంది. దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఆయన ఇనిషియల్గా తీసుకొని దీన్ని నడిపిస్తున్నారు తప్ప అంతమించి మరి లేదు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే కొన్ని రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రేపు 22వ తారీఖున కూడా ఈ అయోధ్య రామ మందిరం సంబంధించి సెలవు దినం ప్రకటించాలని మాత్రం ఇక్కడ కోరుకుంటున్నారు. వావ్ టు స్టూడియో మమత. రైట్, థ్యాంక్ యూ.